హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, చాలా రోజుల తర్వాత ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. కొంచెం బిజీ ఉండడం వల్ల ఏంటంటే, ఫుల్ వ్లాగ్ తీయడానికి నాకు టైం లేకుండే. సో, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేము మా వీడీసీ గ్రూప్ ఉంది కదండీ! మా ఫ్రెండ్స్, మా పరీస్ అందరం కలిసి మేము ఇవాళ లంచ్‌కి వెళ్దామని అనుకున్నాము. ప్లాన్ చేసుకున్నాం. అయితే ఈ ప్లాన్ వచ్చేసి ఎప్పటి నుంచి చేసుకుంటున్నామంటే, మార్చ్ మన ఉమెన్స్ డే నుంచి చేసుకుంటున్నాము. సో, ఒక్కొక్కరికి కొంచెం సెట్ అవ్వకపోవడం వల్ల ఇవాళైతే మేము ప్లాన్ చేసుకున్నామనమాట ఫైనల్లీ. సో, అందరం 1:30 కల్లా షార్ప్ అక్కడ ఉందాం అనుకున్నాము. కానీ ఇక్కడనే నాకు 1:35 అయింది. సో, 5 మినిట్స్ లేట్ అయింది. అది కూడా ఆహాన్ వల్ల. సో, అందుకని మేము రెస్టారెంట్‌కయితే ఎళ్తున్నాము. ఒక్కొక్కడం అక్కడ రీచ్ అయిపోతాం టైంకి. సో, వెళ్దాము. అసలు ఇవాళ మేము అంటే అందరం కలిసి లంచ్‌కి వెళ్ళడం ఫస్ట్ టైమ్ అనమాట ఇది. ఎప్పుడైనా డాన్స్ క్లాస్‌లో అట్లనే మేము గెట్ టుగెదర్ అవుతాం. అక్కడనే అరేంజ్ చేసుకుంటాం. సో, అట్లా అండి. అట్లా ఈరోజు ఫస్ట్ టైమ్ అన్నమాట మేము బయటికెళ్ళి లంచ్ చేద్దామని ఫిక్స్ అయినాం. సో, అది. సో, వెళ్లి ఈరోజైతే మన వ్లాగ్ చాలా బావుంటదనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూస్తూనే ఉంటారు గదా! మన షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను నేను. సో, ఫుల్ జాయ్‌ఫుల్ ఉంటాం మేమైతే ఎక్కడున్నా సరే. సో, అందుకని ఈరోజైతే హాఫ్ డే మొత్తం బీభత్సంగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే పిల్లల్ని గూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. సో, మనం బట్టే వాళ్ళు గూడా ఎంజాయ్ చేస్తారని జెప్పి. సో, అది. సో, ఈరోజు మన వ్లాగొచ్చి చూడండి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటది. సో, ఇక్కడ నుంచయితే మనం రెస్టారెంట్‌కెళ్ళిపోదాము. సో, అక్కడికెళ్ళిన తర్వాత మిగతా వ్లాగ్ మనం కంటిన్యూ చేద్దాం. మేమైతే వచ్చేసినాం అండి. రమ్య అక్క, నేను ఇద్దరం తొందరగా వచ్చేసినాం. మా నయనా ఏమో ఫోన్స్‌కి ఇద్దరికి రీల్స్ పంపిస్తా ఉంది ఫోన్స్‌లో. ఇంకా రాలేరు వీళ్ళెవ్వరు. పాపం అక్క, నేను అయితే వచ్చేసినాము. టైంకి ఉన్నామన్నమాట. ఇప్పటికి టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకో 5 మినిట్స్ లో 2 అవుతుంది. సో 1:30 కల్లా ఇక్కడ ఉండమని చెప్పి 2 అయితే మేము ఇద్దరం అయితే వచ్చినాం. చూద్దాం. మా మౌనిక కూడా వచ్చిందండి పాపం. అన్న ప్రకారం ఇంకొంచెం ముందుకే వచ్చేసింది. 10 మినిట్స్ ముందే ఉంది. మాకు 10 మినిట్స్ లేట్ వస్తా అని చెప్పి ముందే ఉంది అనమాట. ఇంకిద్దరు రాలేదు. ఎవరంటే సుకన్య అక్క, నైనా చెప్పినది ఇందాక రీల్స్ పంపిస్తా ఉంది పాపం. ఈ టైం కూడా టైం చూసుకోవట్లేదేమో నాకు తెలిసి ఫోన్ చేయాలి ఒకసారి. అక్క ఒకసారి నైనాకి ఫోన్ చేయండి. చూడండి పాపం. ఎట్లయినా మా మౌనిక చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే మంచిగా వాళ్ళ అత్తయ్య చాలా మంచి వాళ్ళు, మంచి సపోర్ట్ చేస్తారు. అట్లా మంచిగా టేక్ కేర్ చేస్తారు పిల్లల్ని. మెయిన్ కోడళ్ళకి సపోర్ట్ ఇస్తారు. అందుకు ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. అండ్ ఆంటీ కుకింగ్ గురించి కూడా ముందు ముందు మాట్లాడదాం మనం. మా సుకన్య అక్క కూడా వచ్చేసింది ఫైనల్ గా. నైనా అది వెనకాలే నైనా కూడా వస్తుంది విత్ 2 కోతులు. మాకు ఈ కోతులు తప్పాయి అనమాట. నాకు ఒకటి, వీళ్ళకి 2. సో వెళ్ళినారు పార్కింగ్. సో ఫైనల్ గా 1:30కి వద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ 2:10 అయిపోయింది. చూడండి మా కోతులు 3 మంకీస్ అన్నమాట వీళ్ళు. ఈ రోజు మన వీడియోలో హైలైట్ వీళ్ళే అనమాట. సో అది అదండి. ఫైనల్లీ మేమైతే ఇక్కడ రీచ్ అయ్యాము. ఫైనల్లీ రీబ్రో బఫెట్ కి అయితే వచ్చేసినాము. అంబియన్స్ అయితే అదిరిపోయింది ఎంట్రన్స్ లోనే. సో అదండి. ఏదో పెద్ద అంటే చూడండి మంకీ ఎట్లుందో. సేమ్ ఆహాన్ లానే ఉంది కదా. అంటే 2 ఉన్నాయి ఇక్కడ, ఆహాన్ భువిక్. మా 3 మంకీస్ తో పాటు వీళ్ళు. ఏంటో ఎవరు లేరు, అంటే కార్నర్ లో ఉన్నారు. ఫస్ట్ ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నా. సో ఫైనల్లీ అయితే వచ్చేసినామండి. సో కూర్చున్న పాపం రమ్యక్కకి ఆకలి అవుతా ఉందంట. పాపం వాటర్ తాగేస్తుంది. అంటే మేము వచ్చి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి. సో అది ఇంకా మాది సిట్టింగ్ అయిపోగానే ఫస్ట్ అయితే సూప్ ఇచ్చినుండే అండి. అంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్ సూప్, నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ సూప్ ఇచ్చినుండే. అంటే నార్మల్ అనిపించింది. అప్పటికే ఇంట్లో ఉంటే ఎవరేమైనా సరే 1 లోపు లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం కదా. కానీ అక్కడ లేట్ అయిపోయింది, మాకు 2 అయిపోయింది. ఆల్మోస్ట్ 2 దాటిపోయింది అనమాట. ఇంకా ఆకలి మీద ఉండే. రమ్యక్కకే పాపం చాలా ఆకలిస్తుండే. మార్నింగ్ కూడా తనేం తినలేదని చెప్పినుండే. సో ఇంకా సూప్ అయితే బాగుందండి. అంటే ఫుల్ ఆకలి మీద ఉంటే ఏదైనా టేస్ట్ ఉంటుంది కదా. సో అట్లా అనమాట. అండ్ ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి 3 బ్రోస్ బఫెట్ రెస్టారెంట్ అండి. అంటే బఫెట్ సిస్టమ్ అంతా. సో చూడండి.
తినడం ఎప్పుడైనా తినొచ్చు నాయనా. వ్లాగ్ మనం ఎప్పుడు కంటిన్యూ ఉండదు కదా. నేను యాన్యువల్ డే రోజు డల్గున్నా అని చెప్పి మా మౌనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అందరికి. పర్లేదు అక్క, ఏడికెళ్ళినా తొక్కలో డిస్కషన్ మా అయితేనే ఉంటాయి అన్నమాట. సో అది ఇక్కడ నుంచి కెమెరామ్యాన్ ని కొంచెం ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా. సో అది అక్క చెప్పక్క, నాన్ వెజ్ లో నీకు ఏం నచ్చింది అక్క? ఈ మటన్ బాగుందా? మాకు నచ్చలేదన్నమాట ఈ మటన్, ఏదో బాగాలేదు. ప్రాన్స్ బాగున్నాయి, ఫిష్ బాగుంది, ఇంకా చికెన్ టేస్ట్ చేయలేదు. చేసినావు కదక్క? అక్క తిన్నది అయితే బాగుందంటే తినొచ్చు. ఇదేదో బ్రెడ్ అని ఇచ్చినారు, పిజ్జా అని ఇచ్చినారు, ఇది ఏందో కనిపిస్తుంది దీని మీద. చికెన్ అన్నారు కానీ ఏం లేదు ఇక్కడ, ఏదో కొంచెం కోటింగ్, అది చికెన్. మా అక్క ఎందులో ఉన్నా హ్యాపీనెస్ ఎత్తుకుంటది, సాటిస్ఫాక్షన్ ఉంటది ఏ చిన్న అయినా సరే. అక్కని చూసి అందరం అట్లా ఫాలో అవుతున్నాం. మా మౌనికనే బిస్కెట్ చేసింది, వెజ్ అండ్ నాన్ వెజ్ అని చెప్పి చెప్పకుండా వెజ్ డే కి ఫిక్స్ చేసింది. మాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు. మా నాయనకి కంపెనీ అంట, నాయన ఎప్పుడు ప్యూర్ వెజిటేరియన్. సో అది అదండి, ఇప్పటికైతే ప్రస్తుతానికి నడుస్తున్నాయి. నెక్స్ట్ ఏందో చూద్దాం మనం. ఇంకా వెరైటీస్ ఏమేమి ఉన్నాయా అని రమ్యక్క అయితే మంచిగా ఒక రౌండ్ వేసేసి వచ్చింది. అయితే చిల్లీ చికెన్ తెచ్చింది మా కోసం, చాలా టేస్ట్ ఉండండి. నాకు సుకన్య అక్కకి సర్వ్ చేసింది. అంటే ఇవాళ అయితే మౌనిక వెజ్ కదా, సో ట్యూస్డే అని చెప్పి, సో మేము ముగ్గురమే నాన్ వెజ్ అయిపోయినాం అక్కడ. సో అట్లా అక్క అయితే చాలా మంచిగా కేర్ తీసుకుంటుంది, రమ్యక్క కానీ సుకన్య అక్క కానీ మా గురించి అయితే స్పెషల్గా. అక్క వాళ్ళు దొరకడం మా అదృష్టం నిజంగా చెప్పాలంటే. సో మా మౌనిక చూడండి వెనకాల తిరుగుతూ ఉంది, వెజిటేరియన్లో కూడా ఏమేమి వెరైటీస్ ఉన్నాయా అని పాపం. సుకన్య అక్క కూడా వెళ్తుంది అనమాట వెరైటీస్ చూడడానికి. సో అట్లా చాలా బాగా అనిపిస్తుంది అందరం వస్తే. వీళ్ళు తినడం తక్కువ, ఈ వెజ్ బ్యాచ్ మాట్లాడడం ఎక్కువ ఉంది. వీళ్ళు వెజ్ తింటుంది కాక మమ్మల్ని కూడా రిఫర్ చేస్తున్నారు, అది తినండి ఇది తినండి వెజ్ లా అని చెప్పి. అదో నైనా చెప్పిందంటే వినాలిగా. సో అది సో ఇతాన్షి ఏం తిన్నావమ్మా? హితాన్షికి మాట్లాడరావు అనుకోద్దు, చాలా క్యూట్ గా మంచిగా మాట్లాడుతుంది. కొంచెం గట్టిగా చెప్పాలి ఎందుకంటే మైక్ కూడా లేదు మనకి ఇక్కడ. భయపడుతుంది. గార్లిక్ బ్రెడ్ ఎన్ని తిన్నా వెజ్జే కాబట్టి పాపం వాళ్ళకి అలవాటు. నేను పాపం అంటా ఉంటే నాకు కోపం వస్తా ఉంది, కానీ ఏం చేయలేం కాబట్టి. సో అది రమ్యక్క ఇప్పుడు ఏం పెట్టుకొచ్చినావు అక్క? ఏంటది? ఓన్లీ డెజర్ట్స్ అంట. సో వెళ్దాం మనం కూడా, తిన్నది అరగాలంటే కొంచెం లేవాలి. సో ఇట్లా ఉందండి. ఇవైతే నేను అస్సలు ప్రిఫర్ అయ్యా, అస్సలు నచ్చలే నాకైతే ఇవి. మిగతా అంతా ఓకే ఉంది, మరి అంతా ఓకే బాగానే ఉంది ఫుడ్ అయితే. ఏం పెట్టుకున్నారక్క? కొద్దిగా చికెన్ బిర్యానీ. బాగుందా? టేస్ట్ ఎట్లుంది? ఇంకా తినలే. అవునా, ఓకే తిని చెప్పక్క. आप मास्क निकाल के बोल देना. लाइक कमेंट शेयर सब्सक्राइब कर देना और वीडियो अच्छा लगेगा तो शेयर कर देना, आप सभी को अच्छा लगा. ఓకే చెప్తున్నారు అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. అవి ట్రై చేసింది, నేను ఇప్పుడు ట్రై చేసిన. ఇది ఏడుందక్క? తినేసాము, ఏం దొరుకుతుంది ఎట్లా సాగాం అంతా ఓకే బాగానే ఉన్నాయి. టేస్ట్ అయితే వెజ్ నాట్ బ్యాడ్ ఓకే. అన్ని మౌనికనే వెజ్ ఎట్లుందో చెప్పాలి. మౌనిక గట్టి చెప్పాలి. రమ్యాక నీ ఎక్స్పీరియన్స్ చెప్పు.
సేమ్ ఫీలింగ్ నాది కూడా. మనందరి లంచ్ ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా అనిపించింది మీ అందరికి? ఒక 3-4-5 డేస్ తినేంత లంచ్ తిన్నాం మీరు అంత డైట్ అంతా అంటే మేము పెద్ద డైట్ ఏం చేయలే కానీ ఇంతగానో తిన్నాం కదా. సో ఇవాళ ఎక్కువ హెవీగా తినేసి డైట్ చేయం మరి. ఫైనల్లీ మన లంచ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం నేనా? సో అది అక్క ఆల్ గుడ్డా సో అది ఫైనల్లీ మా లంచ్ అయితే ఇట్లా అయిపోయింది. సో నెక్స్ట్ ఒక గ్రూప్ పిక్ దిగుదాం అనుకుంటున్నాం. చూడండి పిల్లలు, చాక్లెట్ మొత్తం వీళ్ళ కడుపులోనే ఉంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అదిగోండి. ఇప్పుడు ఇక్కడ ఒక రీల్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో రీల్ చెక్ చేస్తుంది నాయన. చేద్దామని అనుకుంటున్నాము, చూడాలి. అదే చేద్దాం అంటున్నారు అనమాట. సో మేమైతే ఒక రెస్టారెంట్లో ఉన్నామనే సంగతే మర్చిపోయినామండి. మాకు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్తున్నా కూడా మాకు అసలు ప్రపంచంతో సంబంధమే ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మా బిజీలో మేమే ఉంటున్నాము. చుట్టుముట్టు ఎవరున్నారో కూడా చూసుకోవట్లేనంత బిజీగా ఉన్నాం. సో ఫైనల్లీ మేమైతే నైనా చెప్పిన ఒక చిన్న రీల్ తీసుకున్నాము. సో మౌనిక ఏంటంటే చేతితో పాటు పైకి చూస్తుందని అసలు పైన ఏముంది అని చూపిస్తున్నా పావతనికి. అది అనుకోకుండా అట్లా అయిపోతున్నాయి. ఒక్కొక్కరం ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తున్నాం అనమాట. సో ఈ రీల్ అయితే అదిరిపోయింది అని మేము అనుకున్నాము. కానీ ఏది తీసుకున్నా మేము మినిమం ఒక 10-12 టేక్స్ అయితే తీసుకుంటాం. మన డ్యాన్స్ వీడియోస్ కానివ్వండి, ఏదైనా సరే మినిమం టేక్స్ ఉంటాయి మా అవైతే. అండ్ అక్కడ రెస్టారెంట్లో ఎవరైనా మమ్మల్ని చూస్తున్నారు, ఆ సంగతి మాకు తర్వాత తెలిసింది. సో ఫైనల్గా అయితే మేమైతే రీల్ని అయితే కంప్లీట్ చేసినాం. అవుట్పుట్ ఎట్లా వచ్చింది అనేది మీకు కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. చూడండి మీరు కూడా. ఇది వచ్చేసి మా రీల్ అనమాట. సో ఇది మేము చేయాలి. సో ఫైనల్ అవుట్పుట్ చూసేయండి మీరు కూడా. ఎక్కడున్నా కోదులు మంకీస్ చూడండి. వద్దు. కానీ ఈ రెస్టారెంట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అంబియన్స్ అది ఇట్లా కామ్ ఉందన్నమాట. ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. మ్యాక్సిమం ఇక్కడ అంతా లేడీస్ వచ్చినారండి. బాగా అనిపించింది. ఫ్యామిలీస్ మంచిగా ఉన్నాయన్నమాట, డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ఫ్యామిలీ సెక్షన్ కావాలంటే ఇక్కడ కూడా ఉంది ఇది దీని లోపల. సో అది ఫుడ్ కూడా బాగానే ఉంది, రావచ్చు. విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది ఇది. సో అట్లా. సో ఫైనల్లీ మేమైతే అనుకున్న ప్లాన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాము. అయితే రమ్యక్క, సుకన్య అక్క అడుగుదాం మాతో ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అని. చాలా బాగుంది. అక్కకి మా మాట అన్నమాట, కొంచెం అంటే కొంచెం టైం కావాలంట రమ్యక్కకి దమ్మడం. యాక్చువల్లీ ఇది ఉమెన్స్ డే ప్లాన్. బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. మౌనిక మాట్లాడుతుంటా. నెక్స్ట్ మౌనిక అప్పటి నుంచి నేను మాట్లాడతా వెయిట్ చేస్తుందా? మాట్లాడడానికి తిని కడుపు నొప్పి లేవట్లే, కానీ నవ్వి అయితే కడుపు నొప్పి లేస్తుంది. ఫుల్ నవ్వుకున్నాం ఇవాళ, అసలు చాలా ఎంజాయ్ చేసినాం ఇవాళ. మళ్ళీ ఇట్లనే ఎంజాయ్ చేస్తాము. మా బ్యాచ్ ఇట్లనే ఉంటది ఎప్పుడు. అండ్ చేసుకోండి, చాలా బ్లాగ్స్ వస్తున్నాయి ఆన్ ద వే, కంపల్సరీ వేసుకోండి. అండ్ ఒకటి నాకు మౌనిక వాళ్ళ అత్తయ్య గురించి ఒకటి చెప్పాలి. ఏంటంటే ఆంటీ కొబ్బరి లడ్డూలు చాలా బాగా చేస్తుందంట. పాప మౌనిక గుర్తు చేస్తా ఉంటది. ఈ వీడియో ఆంటీ చూస్తే కనుక మా క్లాస్ కి ఒకసారి ఆ లడ్డూలు పంపించండి ఆంటీ ప్లీజ్. ఎప్పుడు గుర్తు చేస్తుంది, ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అని చెప్తుంది. అండ్ జొన్న రొట్టెలు కూడా చాలా బాగా చేస్తారని చెప్తారు. మౌనిక అని చెప్పింది, మా అత్తయ్య బాగా చేస్తారని చెప్పింది. సో అది కూడా ఆంటీ గారు చూస్తే ఖచ్చితంగా ఇది పంపించండి ఒకసారి మా క్లాస్ కి ప్లీజ్. అదొకటి మౌనికకి చెప్పాలనుకున్నా. అండ్ నైనా కూడా ఏదో మాట్లాడుతుందంట అప్పటి నుంచి. ఏం మాట్లాడుతావు నేను? దీని తర్వాత మనం షాపింగ్ వెళ్దాం కదా, షాపింగ్ వీడియో అన్నమాట. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ అందరం ఇట్లా కలిసి కట్టుగా వెళ్ళిపోతాం షాపింగ్ కి కూడా. సో సక్సెస్ఫుల్ గా అయితే మాది అయిపోయిందండి.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. బెల్ కొట్టమంటారు కదా. నోటిఫికేషన్ సో అది చెప్పిన నోటిఫికేషన్ చెప్పింది అక్క, ఎట్లా చెప్పినా మాకు చెప్పినట్టే. సో అది సో ఇదండి మా వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.